అరెస్ట్ తర్వాత బెయిల్ తర్వాత ఆయన బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్లోని మా ఆఫీస్కి వచ్చారు ఇంటర్వ్యూ కోసం. కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి మరి. ఇప్పటికీ మీరు ఆ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాం జనాలకు. జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పాడు కదా, అమరావతి క్యాపిటల్ అనే దానిలో అరే నిజం చెప్పరా ఇంకంతకన్నా ఇంకా గత్యంతం లేనటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. మళ్ళీ గెలిచుంటే దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. దేవుడు కాపు టైగర్ అని చెప్పి బ్రాండింగ్ చేస్తున్నారు. ఏంటని సోషల్ మీడియాలో కాపు టైగర్ అనేది టైగరా ఏ జూ నుంచి తీసుకొచ్చారా తోకలేదు. ఆ ధైర్యాన్ని మెచ్చుకుని నా లీడర్ నాకు ఇచ్చినటువంటి బిరుదది. టైగర్, కాపుల్లో టైగర్ లాంటి వాడు అని. ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు. కెమెరాలు ఆఫ్ చేస్తాను. ఈ మధ్య జగన్ గారు మీకు ఇస్తున్న ప్రయారిటీని చూసి మీ పార్టీలో ఉండే కాపు నాయకులు కొంచెం నొచ్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. I don't know that. నిజంగా చెప్పండి. I don't know that. అయ్యో బాబాయ్ నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా ఓసే నీ సిగ్గు పిల్లి మొక్కలయ్యా. వస్తా కానీ పక్కన పెట్టావు. మిగతా 1, 2, 3 వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు ఉంటుంది అసలు వాళ్ళందరూ నాకన్నా జూనియర్సే. ఇలాంటి సీనియర్స్ జగన్ గారి దగ్గరగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది సెల్ఫ్ గోల్ అవుతుంది అన్నది ఎక్కడ ఎవరు చెప్పలేదా సార్? గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. సరే ఎన్ని మీరు అనుకుంటున్నారా అది కూడా కారణమైందన్నది? కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది అనివార్యంగా జరిగింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అనివార్యం. అది ఏమన్నా మేము పెట్టిన కేసా? అనివార్యమైంది సార్. ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ నాకు ఇంటర్వ్యూలో నాతోనే చెప్పారు అరెస్ట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, నేను చేయనని చెప్పాను, అందుకోసం నన్ను పక్కన పెట్టేస్తాడు అన్నారు కదా. అంటే అది ఓటమి కాదేమోననేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఏంటది? ఈ ఓటింగ్ మిషన్స్ లోనే తేడా ఉండి కొట్టేశారనేటువంటి భావన ఒకటి. నా లంగా ఊడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పుంటేలా. జనరల్ గా మీరు ఈ ట్రోలింగ్ ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు సార్? మీ మీద వస్తున్న మీమ్స్ ని కూడా? 100%. ఏమో మీమ్స్ మన మీద వస్తున్నాయంటే మన ఎదుటి వాళ్ళు గుర్తిస్తున్నారని అర్థం. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిరుగుడు అనేసుకుంటానమ్మా. పొలిటికల్ లీడర్, దట్ ఏ కాంట్రవర్షియల్ పొలిటికల్ లీడర్ మీద అనేకమైన మీమ్స్ వస్తాయి, అనేకమైన ట్రోల్స్ వస్తాయి, అనేకమైన కామెంట్స్ వస్తుంటాయి. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. అంతేనా గురువు గారు? అవును నీ అంతే. వీ ఎంజాయ్ దట్. జైల్లో ఎంజాయ్ చేసినట్టు అక్కడ ఎంజాయ్ చేస్తాం. ఏముంది? చివరి ఒకే ఒక ప్రశ్న. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి. ఇంకా క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రా. మీకు అనుకూలమైన కూడా మీమ్స్ ఉన్నాయి, వ్యతిరేకంగా కూడా మీమ్స్ ఉన్నాయి. ఉంటాయి న్యాచురల్. మీ రాజకీయంగా మీరంటే పడని వాళ్ళు కూడా మీ రకరకాలుగా సుకన్య పేరుతో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. చేస్తుంటారు. సుకన్య అంటారు, సంజన అంటారు, ఏదేదో అంటారు. వాట్ ఈస్ దేర్? అసలు సుకన్య ఎవరో సంజన ఎవరో అసలు ఎప్పుడన్నా చూసారా ఎవరన్నా? సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. ఏదో కొన్ని మీడియా ఛానల్స్ కావాలని నా మీద బురద జల్లటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు. నువ్వు ఎంత ఎదవో నీ పెళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఇలాగ రావడం కూడా వ్యతిరేకంగా ప్రతినిధులు చేస్తే ప్రచారం అని చెప్పి కొట్టేస్తారు అంతే. అట్లా కాదు. నేను అనేది ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఎవడిష్టం వాడిది. మనం ఎవరన్నా అదుపు చేయగలుగుతాం. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? సినిమా చూసారా? వస్తా చూడలేదండి. ఎలా ఉందంట? ఐ డోంట్ నో. వెళ్తారా పవన్ కళ్యాణ్ సినిమాలకి? ఎందుకు వెళ్ళను? అన్ని సినిమాలు చూశాను నేను పవన్ కళ్యాణ్. ఫైనల్ గా మీరు ఈ స్టెప్స్ కూడా కొంచెం అఖిల నాగేశ్వరరావు 80s ప్రేమ మందిరం ఒక సాంగ్ చెప్పండి సార్. ఎడమైతే పొరపాటు లేదు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. చివరి ప్రశ్న, 68 years ఈ గ్లామర్ ఏంటండి? ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. జుట్టుకి రంగు వేయటం మానేసిన తర్వాత, గెడ్డం పెంచిన తర్వాత చాలా గ్లామర్ గా ఉన్నామని మీ బోటి వాళ్ళందరూ అంటున్నారు. అంబటి రాంబాబు గారి వారసులు ఎవరు? ఇంకా 10 years పాటు మీరే బ్యాటింగ్ చేస్తారా? అవకాశం ఉంటే చేస్తాం. ఏముంది? అధికారం కోసం పరుగులు తీయాలని చూస్తున్నాడు, కానీ ఎవరు ఆయన పట్టించుకోవటం లేదు. కాబట్టి ఫ్రస్ట్రేషన్ తో ఏం చేయాలో అర్థం కాకుండా పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన